మన యూపీఎఫ్ పాస్టర్ గారికి, మన శామ్యూల్ పాస్టర్ గారికి, ఇక్కడ వచ్చిన పాస్టర్కి అందరికీ, మళ్ళీ మల్కాజిగిరి ప్రాంతంలో వెంకటేష్ యాదన్న గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, 136 డివిజన్ ప్రెసిడెంట్ గారికి, 137 ప్రెసిడెంట్ గారికి, 138 డివిజన్ ప్రెసిడెంట్ గారికి, 139 ప్రెసిడెంట్ గారికి, మళ్ళీ రామకృష్ణ అన్న గారికి, మళ్ళీ మన అందరికీ ఇక్కడ వేదిక అనిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసినాను. ఈరోజు మన ఎమ్మెల్యే అన్న గారు మనకి క్రిస్మస్ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అన్నకి ఇంకా అన్న కుటుంబం, మన అన్న వదినమ్మకి, ఇంకా పిల్లలకి అందరికీ మనకు దేవుడు కాపాడాలని కోరుకున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మన క్రిస్మస్ ప్రోగ్రామ్ సందేశం అందించిన ప్రతి బైబిల్ బీడ్స్ కానీ పాటలు పాడి మనకు అన్ని చక్కటి ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసినాను. అందరినీ ఈ క్రిస్మస్ సందర్భంగా అందరినీ యేసు ప్రభు శాంతి సమాధానం ఉండడానికి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసినాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు కోరి నాకు కల్పించిన మీ అందరికీ ఆ యేసు ప్రభువుకు ప్రత్యేకంగా ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో నన్ను ఆశీర్వదించినందుకు ప్రముఖంగా యేసు ప్రభువుకు మేము అందరి తరఫున మరి నేను వేడుకుంటున్నాను. మల్కాజిగిరి నియోజకవర్గంలో అందరు భావాలు ఒకటే. యేసుప్రభు ఆశీర్వాదంతో ఈరోజు మనం అందరం కూడా సెలబ్రేషన్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే ప్రపంచమంతా కూడా
సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దాంట్లో మన మల్కాజ్గిరిలో ఇంత పెద్ద ఎత్తున పెద్దలందరూ కూడా వేదిక మీద పెద్దలందరూ కూడా విచ్చేసి మరి ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినట్టు మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంత అదృష్టం అంటే మరి మంచి సంగీత విభావరి మరి పెద్దలు ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా క్రిస్మస్ యొక్క వేడుకలను మంచి పాటలతో ఆహ్లాదపరుస్తూ మరి పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి భక్తులు ఇక్కడ వేదిక మీద మీరు ఉన్నారని మేము ఉన్నామని కాదు, మేము కూడా అక్కడ ఉన్నట్టే భావాన్ని మనం ఆలోచించుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే నాకు అందరు గురువులే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఈ కుర్చీ నాకు వచ్చిందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఈరోజు ఈ వేదిక అనేది ఈ కుర్చీ అనేది మరి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఆలోచనతో నాకు వచ్చే కుర్చీ కాబట్టి మీ అందరికి సేవ చేసే భాగ్యం నా ఒక్కడికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో దాదాపు 4-5 లక్షల జనాభా ఉన్న మన నియోజకవర్గంలో నా ఒక్కడికే అవకాశం దొరికినందుకు నేను జన్మతా మీ అందరికి రుణపడి ఉంటానని చెప్పేసి మనం ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మరి ప్రతి సంవత్సరం కూడా యేసు ప్రభువును స్మరించుకుంటూ మరి రాబోయే రోజుల్లో ప్రభువా మా అన్ని నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ మరి నేను మళ్ళీ ఉదయం లేవగానే ఆయన ఒక పఠనం చేసుకొని మరి దినచర్యలో భాగంగా నేను దిగుతాను. ఎందుకంటున్నానంటే ఈరోజు ఈ 3.5 సంవత్సరాల్లో మరి యేసుబాబు ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదం గౌరవ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నా రోషయ్య గారు ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా మన నియోజకవర్గం సంబంధించి ఏ ఒక్క పని మొదలు పెట్టినా తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా మన ఆశీర్వాదం దొరుకుతుందంటే ఆ యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం మన అందరి మీద నమ్మేవాళ్ళు చేస్తున్నాను. ఈరోజు ఇంకా అందరు స్మరించుకుంటూ సాటి వారిని ఆదరించినప్పుడే నిజమైన మానవాళి మన కుల మత ప్రాంతాలు లేవు అందరికీ కూడా పేదవాళ్ళకు సహాయపడినప్పుడే మనం నిజమైన మన మానవాళికం అని చెప్పేసి జీసస్ యొక్క ఆదేశాలు మనం అందరం పాటించినప్పుడే నిజమైన మన వారధులుగా మనం ఉంటామని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈరోజు మరి ఒక చిన్న కార్యక్రమం చంద్రుడికి నువ్వులు అన్నట్టు పెద్దలందరూ పిలిపించి వారి సలహా సూచనలు తీసుకుంటూ ప్రతిరోజు కూడా నియోజకవర్గం సంబంధించి ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా మంచినీటి సమస్య అన్ని సమస్యలన్నీ కూడా ప్రభు ఆశీర్వాదంతో మనకు వస్తున్నాయి. మరి మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో మన ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందు చేసుకుంటూ వెళ్దాం. ఎందుకు మాట్లాడుతున్నానంటే రాజకీయాలు కాదు, ఇక్కడ మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. మీ యొక్క ఎనర్జీ నాకు ఇంకా ఇస్తే ఏ ప్రభుత్వం ఎవరున్నా సరే మీ అందరి తరఫున మీ యొక్క వారధిగా మీ యొక్క సేవకుడిగా నేను ఉంటానని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. నాకు ఈ కిరీటం సేవకుడే నాయకుడు అనే భావం ఉండాలని కాబట్టి నేను ఏదైనా సరే సేవకుడిని అని చెప్పేసి నేను మరే సేవకుడు, నేను సేవకుడిని, మీకు సేవ చేసే భాగ్యం మీరు కల్పించారు, నేను ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తానని చెప్తూ పెద్దలు మా అన్నగారు రామకృష్ణ గారు మరి ఎందుకంటే సమయం లేదు కాబట్టి మేము మాట్లాడలేకపోయాను. ఎందుకంటే అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ముఖ్యమైన పెద్దలందరూ కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం సంబంధించి మరి ముందున్న వాళ్ళు పత్రికా విలేకరులు మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి పార్టీ మా నాయకులందరూ కూడా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ మహిళలు కానీ మహిళా సోదరులు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈరోజు ఈ మెసేజ్ ద్వారా వచ్చే సంవత్సరం వల్ల కూడా ప్రభు ఆశీర్వాదంతో మన సమస్యలన్నీ కూడా తీర్తాయని నమ్మేవాళ్ళు నేను ఒక్కనే మరి ఒక్కరోజు చాలు, ఒక గంట చాలు యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం తీసుకోవాలంటే కృత నిశ్చయము మనసు నిష్కలంగా ఉంచుకొని ప్రభువా నాకు ఏ విధంగా మా నియోజకవర్గాన్ని ప్రదర్శిస్తావు, ఏ విధంగా మా సమస్యలే నియోజకవర్గంలో ఉంటావు ప్రభు అని చెప్పేసి ఉదయం లేచి ఒకసారి స్మరించుకొని వెళ్తే ఏది ఎదురుండదని చెప్పేసి నమ్మేవాళ్ళు నేను ఒక్కనే మనం చేస్తాను. ఈరోజు కాలాతీతం అయింది కాబట్టి మా అనిల్ గారు నిజంగా అందరు కూడా వారధిగా ఉంటూ అందరి సమస్యలు కూడా మా దగ్గర తీసుకొస్తూ మరి యొక్క దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు, దీన్ని యేసు ప్రభు ఆశీర్వాదంతోనే ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి శేషాద్రి గారు ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు మొన్న రివ్యూ మీటింగ్ లో జిల్లాలో రంగారెడ్డి జిల్లా ఇందిరామ బాటలో సార్ కలెక్టర్ గారు శేషాద్రి గారికి ఇచ్చారండి,
సీఎం గారు మరి ఈ కలెక్టర్ గారైనా మాకు ఇస్తారా లేదా చెప్పండి సార్, నేను మా వాళ్ళకి ఏం చెప్పుకోవాలి, రేపు క్రిస్మస్ సంబరాలు వస్తున్నాయి, మాకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి, మరి ఏం చేస్తారో చెప్పమ్మా, ఇవ్వమని చెప్పండి అని చెప్పేసి గంటాపదంగా ముక్కుసూటి అడిగాను నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో. ఎంబడే ఆగ మేఘాల మీద ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మొత్తం కథలు వచ్చి దీనికి ఒక చట్టబద్ధత కల్పించి మీ అందరి మంచి హస్తాలతో మీకు అందరికి అంకితం చేసే విధంగా నేను ఒక సేవకుడిగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాను. రాబోయే క్రిస్మస్ వరకు 2013 అంటే ఈరోజు 2013 వరకు కూడా యేసు ప్రభు ఆశీర్వాదంతో ఆయన ఆజ్ఞలతోని రాబోయే రోజుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తుల ప్రభు ఆశీర్వాదంతో మనం అందరం చేద్దామని చెప్తూ కాలచితమైంది. మీ అందరూ సన్మానం మీకు చేద్దామని వచ్చాను, పిలిపించాను. మీ దగ్గరకు వచ్చిన అందరినీ ఈ వేదిక అంటే ఇది ఒక ఆస్థానం, ఇది ప్రభు ఒక ఆశ్రమం, ఇది ప్రభుది కాబట్టి ఇది నాది కాదు, మనది. మన ఆశ్రమంలో మన భావాలు అన్ని కూడా వ్యక్తపరచుకొని మనమందరం కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి, మనమందరం మనం ఒకరికొకరు గౌరవించుకోవాలనే భావనతోనే మీ పెద్దలకు సన్మానం చేయించాలని పిలిస్తే మీరు నాకు సన్మానం చేసినందుకు నేను చాలా జన్మలో కూడా మర్చిపోయిన విధంగా నేను నెమ్మదిగా ఆలోచిస్తాను మనం చేస్తున్నాను. ఈరోజు భోజనం అయిన తర్వాత మరి మా మిత్రుడు అనిల్ గారు ఏదైతే చెప్తారో దాన్ని పాటిస్తూ, ఎందుకంటే చాలా కాలాతీతమైంది కాబట్టి మనం అందరం కూడా ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఏ సమస్యలైనా సరే మా వాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మా చర్చిలో ఒక ఎమ్మెల్యే మాకున్నాడు, సేవకుడు ఉన్నాడు అనే భావన మీ పాస్టర్లు అందరూ ఉన్నారని చెప్పి ఇది మీ డిమాండ్, మీ హక్కాది. ఇలా ప్రభుకు సేవ చేసడానికి మనందరం కూడా ఉన్నాం కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, మీరు ఫస్ట్ మమ్మల్ని గైడ్ చేస్తే మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా టీం అంతా కూడా సిద్ధంగా పనిచేస్తూ మరి అవకాశం ఇచ్చిన మరి క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్క పాస్టర్స్ కు, ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, సందేశం ఇచ్చినందుకు. మరి మన ఎమ్మెల్యే గారు మరి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పనిచేసే ఎమ్మెల్యే కాబట్టి మన అందరింత క్రైస్తవులు అందరూ ఇక్కడికి వచ్చి మరి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాము. మరి మీరందరూ పాస్టర్లే కాబట్టి ఒక్కొక్క పాస్టర్ దగ్గర వాళ్ళ సంఘంలో ఒక 150 మంది 100 మంది ఉన్న సంఘాలు మనం గెలిస్తున్నాం. సకల జగత్తును కలగజేసిన దేవుడు మానవులను రక్షించుట కొరకై 2000 సంవత్సరాల క్రితం మానవుడవై లోకానికి వచ్చావు. మానవుని సమస్యలను తెలుసుకొనుటకు మానవునిగానే వచ్చినందుకు నీకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితం మా రక్షణ నిమిత్తమై కలవరి శిలువలో రక్తమున గారిచి బలియాగమై రక్తమున గారిచి ప్రాణమును అర్పించి తిరిగి లేచి మా మధ్యలో మీరు సజీవులుగా ఉన్నారు గనుక మా సమస్యలను వింటున్నారు, మమ్మల్ని చూస్తున్నారు. నీకు స్తోత్రమును చెల్లిస్తున్నాను. ఎక్కడ నా నామన 2 లేదా 3 కూడుకొని ఉంటారు అక్కడ నేనుంటానని వాగ్దానం చేసినారు. ఈ సందర్భంలో మా ఎమ్మెల్యే గారిని బట్టి నీకు వందనాలు, రాజకీయ నాయకులను బట్టి నీకు వందనాలు, క్రైస్తవ నాయకులను బట్టి నీకు వందనాలు, సంఘ నాయకులను బట్టి నీకు వందనాలు. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరి కర్తవ్యాన్ని వారు స్వచ్ఛందంగా ప్రభువా తండ్రి సంపూర్ణంగా నెరవేర్చుటకు నీ కృపా శక్తిని దయచేయి. ఇప్పుడు విత్తబడే వాక్యం నీ దాసునిలో ఉండి మీరు మాట్లాడమని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వివిధ ప్రధానులలో నిమిత్తం మాత్రము స్వల్పమైనటువంటి దానము అల్పమైనటువంటి దానము కావు. ఇశ్రాయేలు అన్న యొక్క ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన ప్రభువానికి స్తోత్రాలు. అలాంటి కృప మా యొక్క ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా దేవా చిలంచలుగా ఎదిగిస్తామని నీవిచ్చిన ప్రవచన వాక్కులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎమ్మెల్యే స్థానం నుండి మినిస్టర్ గాను ఆ విధంగానే ఇంకా యావత్ భారతదేశమంతటా కూడా నీ యొక్క దైవ సేవకులుగా రోమిలకు రాసిన పత్రిక 13లో చెప్తున్నావు, వారు దేవుని యొక్క సేవకులై నిత్యం ఆ పని నిమగ్నమై ఉన్నారన్నావు ప్రభా. అలాంటి
అభిషేకం వారికి ఇచ్చావు. దేశ నలుమూలల వారిని వాడుకొని అత్యున్నతమైనటువంటి స్థానానికి, ఎక్కలేనంత ఉన్నతమైనటువంటి స్థానానికి నన్ను ఎక్కించమని దావీదును దీవించిన రీతిగా వారిని నా తండ్రి అత్యున్నత దేశం యొక్క ఉన్నతమైన స్థానాల్లోకి ఎక్కించే దేవుడు వారిని కృతజ్ఞతలు చెల్లిస్తూ అడుపడి సంతకాల శక్తులను యేసునామములో విశ్వాసంతో భావిస్తూ దేవ సేవకులను సన్మానిస్తారన్న ఈ గొప్ప మాట ఏకైక ఎమ్మెల్యే గారు మా యొక్క నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి విన్న మొదటి మాట గాను, అంత మాత్రమే కాదు ప్రతి సంఘంలో ఒక సభ్యుడిగాను ఒక సేవకుడుగా ఉండి నీకు సేవ చేస్తారన్న ఎమ్మెల్యే గారిని మొట్టమొదటిగా చూస్తున్నా వాళ్ళ కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఆ మాట మీద ఈ దాసుడు అంచెలంచెలుగా నీకు కృప దయచేయమని వారిని వారి కుటుంబాన్ని దీవించండి నాయన, వారి యొక్క పరివారాన్ని దీవించమని వందనాలు. ఇక్కడ చేరవచ్చిన మా దైవజనులందరినీ దీవించి వారి సంఘాల కుటుంబాలు వర్ధల చేయమని వందనాలు చెల్లి త్వరలో రాజేశ్వరం పెట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మమైన సహవాసములందరికీ, లోకంలోని సకల పరిస్థితుల్లో ముఖ్యంగా ఎమ్మెల్యే గారి మీదను వారి పరివారం మీదను సదాకాలం తోడు నీడను గాక. ఆమేన్. ఎమ్మెల్యే గారు శ్రీ స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క నివాస గృహములో ఈ 2012 క్రిస్మస్ వేడుకలను జరుపుకునటానికి అవకాశం ఇచ్చినటువంటి మరి దేవునికి ప్రత్యేకంగా వందనాలు, మరి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ముఖ్యంగా మన యొక్క
ఎమ్మెల్యే గారి యొక్క నివాసాన్ని దేవుడు దీవించి తన ప్రజలను మరి క్రీస్తు యేసు యొక్క మనసుతో మరి పరిపాలించి వారి యొక్క దీవెనలను ఇంకా మెండుగా పొందుకొని ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలోనికి రావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి యేసుక్రీస్తును తన యొక్క సొంత రక్షకుడుగా కూడా తన హృదయంలో స్వీకరించుట కొరకు మనమందరం కూడా ప్రార్థించి దీవించి వెళ్ళాలని మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వారికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు రీడింగ్ చెప్పినాను. మరి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ మాట చెప్దాం అందరం కలిసి, చేతులెత్తి ఆకాశం వైపు మన కన్నులెత్తి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ రత్నం. పెద్దలకు దైవజనులకు మీ అందరికీ ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి 2012 సంవత్సరాల పూర్వము మరి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం సర్వ మానవాళి కొరకు ఆయన చింతించినాడని మరి మనం వింటూ చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. లూకాసు వార్త 2వ అధ్యాయం చూసినట్లయితే మరి చక్కని మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కల సర్వలోకానికి సర్వ సృష్టిగా అధికారిగా ఆయన జన్మించున్నాడని మరి అదే క్రిస్మస్ ఈ రోజు వరకు మనం జరుపుకుంటూ అనేక రకాలుగా ఆయనను ఆనందపరుస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా
మరి ఎమ్మెల్యే గారి ఇంట్లో మరి దైవజనులు పెద్దవారు అందరు కలిసి ఇలాగున జరుపుకునే కృప దేవుడు ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మరి అల్పరానటువంటి నాకు ఇచ్చిన సమయం కొరకు దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు పాస్టర్ ఏరన్ గారు ఒక పాట పాడతారు. అనంతరం మన కార్యక్రమం ముందుకు వెళ్దాం. తారీఖున మరి రాంపల్లి పబ్లిక్ గార్డెన్లో మరి హోమ్ మినిస్టర్ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి ద్వారా మా 7వ క్యాసెట్ ఆమె ద్వారా విడుదల చేయడానికి దేవుడు కృప చూపాడు. విశ్వ క్రైస్తవుల నిరీక్షణ. ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. యేసుక్రీస్తు భూమి పుట్టక మునిపే ఉన్నాడు. ఆత్మల లోకములో ఆత్మగా ఉన్నాడు. కలిగి ఉన్నది ఏదియు యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. సమస్తము యేసుక్రీస్తు మూలంగానే కలిగింది. హల్లెలూయా. నేను పాడుతుండగా మీరందరూ కూడా ఘనంగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలని మనవి చేస్తా ఉన్నాను. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు దయిస్తున్నాడు. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు
గాయకులు చక్కటి పాట పాడినందుకు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంతసేపు మనం వేచి విన్నామండి. మరి మన ఈరోజు ముఖ్య అతిథి మరి ఎమ్మెల్యే గారు శ్రీ ఆకుల రాజేందర్ గారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మనం అందరం చప్పట్లు వారికి స్వాగతం పలుకుతాం. అదేవిధంగా 135 డివిజన్ కార్పొరేటర్ మరియమ్మ చాకో కూడా వేదికపైకి రావాల్సింది. మరియమ్మ చాకో గారు ఈరోజు మరి మన మధ్యలో పాస్టర్లు చాలా మంది ఉన్నారు. అన్ని వాక్యం కొరకు 3 పాస్టర్లు ఏర్పాటు చేయబడింది. మరి మన మధ్యలో శామ్యుల్ పాస్టర్ గారు ఉన్నారు. వారిని కూడా వేదికపై రావాల్సింది. అదేవిధంగా యూపీఎఫ్ చైర్మన్ స్టాన్లీ పాస్టర్ గారిని వేదికపైకి రావాల్సింది. అదేవిధంగా మరి పాస్టర్ మిల్టన్ గారు ఉన్నారు. వారిని కూడా వేదికపైకి పాస్టర్ గారు వెల్కమ్ సార్. మన మధ్యలో బిషప్ గారు అహరోన్ గారు బిషప్ అహరోన్ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నారు. మరి నరేందర్ జాన్ గారు మధ్యలో బిషప్ గారు ఉన్నారు. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తాం. నరేందర్ జాన్ యూపీఎఫ్ మరి దీపం మ్యాగజైన్ జోసఫ్ బ్రదర్ గారిని కూడా మరి ఈరోజు కొంతమంది మాస్టర్లన్నీ మ్యారేజెస్ ఉన్నాయండి. కొన్ని పిల్లలకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వారందరూ వెళ్ళినారు. రావడానికి కొంచెం సమయం పడుతుంది. పిల్లలు కూడా మీరు అందరూ ఎంతసేపు కూర్చున్నందుకు చాలా సంతోషం. మన కార్యక్రమం పురతరంగా ముగించుకున్నామండి. మరి ఫస్ట్ మనము ఎమ్మెల్యే గారికి సత్కరిస్తాం యూపీఎఫ్ తరఫున. మరి వారికి మన ఎమ్మెల్యే గారిని సత్కరించడం మన ధర్మం. ఫస్ట్ ఆ కార్యక్రమం చేసి మన అనంతరం వేరే కార్యక్రమం చేస్తాం. మరి సీనియర్ లీడర్ గారు రామకృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా వేదిక రామకృష్ణ గారు మాస్టర్ సాల్మన్ గుప్తా గారు కూడా ఉన్నారు. వాడు కూడా రావాల్సింది. మరి స్టాన్లీ పాస్టర్ గారు మరి ఎమ్మెల్యే గారికి శాలువాతో సత్కరిస్తున్నారండి. యూపీఎఫ్ చైర్మన్ స్టాన్లీ పాస్టర్ గారు అందరు సపోర్ట్లు బట్టి వారిని పాస్టర్ గారు సీనియర్ పాస్టర్ నేరేడ్మెట్లో ఉంటారు. మరి నిర్మల్ నగర్లో గ్రేస్ఫుల్ చర్చ్ వారు ఉన్నది. వారు ఒక ఆశ్రమం కూడా నిర్వహిస్తారు. మరి వారు ఎమ్మెల్యే గారిని సన్మానిస్తారండి. కార్పొరేటర్ని మరి ఎమ్మెల్యే గారిని వారి చర్చ్ తరఫున వారు సన్మానం చేస్తారు.
చక్కగా మనం చేస్తున్నారండి. మరి శ్రీమతి మిల్టన్ గారు మరి మరియమ్మ చక్క గారికి నాలుగు కప్పులు వారిని సంపాదిస్తున్నారు. మరి ఓకే మరియమ్మ గారికి మిల్టన్ పాత్ర దంపతులు ఇద్దరు అందజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు మరి పాస్టర్లందరికీ మరి మన మధ్యలో పాస్టర్లు ఇంకా కొంతమంది ఉన్నారండి. మరి మొక్క ఏలియా గారు వారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా మనవి చేయొచ్చు. మరి ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుందండి. ఎమ్మెల్యే గారు కేక్ కటింగ్ చేస్తారు, క్రిస్మస్ కేక్. ప్లీజ్ హెల్ప్. కేక్ కటింగ్ చేసిన అనంతరం మరి అందరికీ కేక్ పీసెస్ ఇస్తారండి. మరి అందరు తీసుకోవాలని మనం చేసాం. మరి ఒక క్రిస్మస్ కేక్ కట్ చేస్తుండగా విజయ కొర్మిలేస్ గారు వచ్చి క్రిస్మస్ పాట పాడి అట్లనే షూర్ దునియా మీద ఒక పాట పాడవలసిందిగా మనం చేసాం. విజయ కొర్మిలేస్ కేక్ కట్ చేసేటప్పుడు క్రిస్మస్ సాంగ్ తర్వాత షూర్ దునియా ఒక కవాలి పాట పాడాలి. తొందరగా ఒక మైక్ ఇవ్వండి. అటు లాస్ట్ కేక్ కట్ చేస్తుండగా క్రిస్మస్ సాంగ్ మరి తర్వాత కావాలి. సార్ కట్ చేయండి. ఒక్క నిమిషం సార్. ప్రేయర్ మన శామ్యులయ్య గారు ఒక ప్రార్థన చేస్తారు కేక్ కటింగ్ కొరకు. క్రిస్మస్ కేక్ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధమైన మా పరమ తండ్రి, మహోన్నతమైన మా దేవ, సర్వాధికారి అయిన మా రక్షకానికి వందనం చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుడు భూమి మీద తనకిష్టమైన ప్రజలకు సమాధానము కలుగునుగాక అని మీరు సెలవిచ్చారు. లోకరక్షకుడుగా ఈ లోకములకు వచ్చారు. నాయన మీకు ఇష్టమైనటువంటి మీ దాసుడు మల్కాసిగిరి నిజవర్గము ఆయనానికి స్తోత్రంలో మహాత్మలే గారిని ప్రత్యేకంగా మీకు ఇష్టమైంది కనుక మీరు వెన్నుకున్నారు. ఇంతేకాదు ప్రభా, ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి వారిని ఆశీర్వదించండి. ఇదిగో నాయన ఈ 2012 సంవత్సరము ఆ ప్రభు 21వ తారీఖు 12వ నెలలో ప్రభా కేక్ కట్ చేస్తుండగా వారిని ఆశీర్వదించండి. ఇంకా వేలాది కేకులు వారి చేతుల మీద కట్ చేయడానికి వారిని ఆశీర్వదించండి. వారి బృందమును దీవించండి. వారి కుటుంబమును ఆశీర్వదించండి. ఆయన నీకు వందనములు తండ్రి. జగ్గ ఇంటికి వచ్చిన రక్షణ, లోధ ఇంటికి వచ్చిన రక్షణ వారికి కలుగును గాక, వారి మీదకి వచ్చును గాక, వారి కుటుంబము పిల్లలు దీవించబడును గాక. ప్రభా, ఇక్కడికి వచ్చిన దైవజనులను, పరిశుద్ధులను, ప్రవక్తలను, ప్రభానికి స్తోత్రములు, లోకల్ లీడర్లను, ప్రభా ప్రతి ఒక్కరి కార్యకర్తలను ప్రతి ఒక్కరిని దీవించి ఆచరించమైపోతామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి మన మధ్యలో ఉన్నటువంటి మురుగన్ బ్రదర్ మరి శ్రీనివాస్ రెడ్డి గారు రావాల్సిందే మనం చేయొచ్చు. 134 డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి రామకృష్ణపురం క్రైస్తవ లీడర్ మురుగన్ గారు, వెంకటేష్ యాదవ్ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా పైకి రావాల్సిందే. దివాకర్ అన్న కూడా మల్లేష్ యాదవ్ కేక్ కట్ చేసినప్పుడు వచ్చి మళ్ళీ మీరు వెళ్ళండి సార్, ప్లీజ్ కమ్. దివాకర్ అన్న, శ్రీధర్ అల్వాల్ శ్రీధర్ గారు కూడా వేదిక రావాల్సిందే. శ్రీనివాస్ గారు, మలేష్ యాదవ్ క్రిస్మస్ డివిజన్ ప్రెసిడెంట్ కూడా అండి అందరు కుదోస్. రాజరత్నం గారిని కూడా వేదికలోకి వస్తున్నాం. రాజరత్నం గారు, మరి ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నారు. మనం అందరం సపోర్ట్లు కొట్టి చెప్పండి.
కేక్ మరి బాబు పాట చూడుతుండేమో పాట బాబు గారు ప్లీజ్ కేక్ తీసుకొని మనం కట్ చేసి అందరికి సర్వింగ్ చేయండి. కేక్ తీసుకొని వచ్చి అనేక సమస్యలు అడుగుతూ ఉంటాం. వారిని అడిగినప్పుడల్లా అనిల్ కోర్నేశ్వర్ గురించి చెప్తా ఉంటాడు. అనిల్ గారు దాదాపుగా నాకు ఒక 10-15 సంవత్సరాల నుంచి తెలుసు. కానీ ఎమ్మెల్యే గారు సహృదయంతో మనం అడిగిన అన్ని విషయాలు వారు శ్రద్ధగా వహించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా కౌకూరు ప్రాంతంలో ఉన్నని పాస్టర్ ఆనంద్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. పాస్టర్ ఆనంద్ కుమార్ గారు మరి అక్కడ మందిర నిర్మాణం చేసుకోవడానికి వారి పెద్ద మనసుతో మనకు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి